హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము లవ్ ఆఫ్ కృష్ణ అనే ఒక షార్ట్ ఫిలిం చేశాం. అది చిన్న షార్ట్ ఫిలిం అయినా దానికి మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంత బాధపడ్డాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఒక సీన్ అవుపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ సీన్కి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. 10 minutes షూట్ చేస్తుంటాం, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ అన్నీ చదువుకొని లోపలికి వెళ్తాం, మళ్ళీ స్టార్ట్ చేసే మూమెంట్లో మళ్ళీ వర్షం వస్తుంది. అట్లా 2 days చేసాం. చాలా డిలే అయింది మాకు ఈ షూట్ వల్ల. నైట్ టైం పెట్టుకునే షూట్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. ఇక్కడ జరిగే సీన్ మాకు 3 times రీషూట్ పెట్టుకునేలా చేసింది. ఎందుకంటే క్లైమేట్ సపోర్ట్ చేయలేదు. మన సీన్ మొత్తం అయిపోయింది. ఒక 3 dialogues ఇట్లా పెండింగ్ ఉన్నాయనే టైంలో వాతావరణం సపోర్ట్ లేదు, వర్షం పడడం, ఇలా చాలా వరకు కాంప్రమైజ్ అయ్యి ఈ సీన్ ఏం చేసామంటే లాస్ట్కి లొకేషన్ చేంజ్ చేసుకొని ఇండోర్లో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ సీన్ని మీకు ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఈ సీన్ ఇండోర్లో ఎలా ఎక్స్చేంజ్ చేసామన్నది. లవ్ ఆఫ్ కృష్ణ అనే షార్ట్ ఫిల్మ్లో నాకు చాలా ఇష్టమైన సీన్ ఏదైనా ఉందంటే ఇది ఫ్రెండ్స్. అమ్మాయిని తలుచుకుంటూ డ్రా చేసింది. ఇక్కడ టెక్నీషియన్స్ ఎక్కువ మంది ఉండాలి, బట్ ఎవరు లేకపోయినప్పటికీ కూడా ఒక 2-3 members మాత్రమే దాన్ని ఎలా హ్యాండిల్ చేసాము, ఎంత హార్డ్ వర్క్ చేసాము అన్నది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ సీన్లో ఇదే అవకాశం అనుకుని హీరో ఏం చేశాడంటే 3 పెట్టెలు సిగరెట్లు కాల్చాడు. అది మాకు చాలా నవ్వుకునేలా చేసింది. అక్కడ మన హీరో రియాక్షన్ ఏంటంటే, వాటే ఛాన్స్ రమాయ్, ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అనేసి సిగరెట్ ఫూ 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 అని ఊదాడు ఫ్రెండ్స్. షూటింగ్ అంటే ప్రతిరోజు మాకు ఫెస్టివల్ లానే ఉంటుంది. మేము ఎంత ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నా సరే సినిమా వాడంటే మీకు ఎప్పుడు కూడా చిన్న చూపే. మా హ్యాపీనెస్ని మీతో సరదాగా షేర్ చేసుకోవాలని ఒక చిన్న ఆనందంతో ఈ మేకింగ్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసి డబ్బింగ్ వరకు వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఈ డబ్బింగ్ కూడా చాలా హ్యాపీగా తక్కువ టైంలో కంప్లీట్ చేసుకున్నాము. ఎంత అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ హ్యాపీగా షార్ట్ ఫిల్మ్ అయితే రిలీజ్ చేసాము.